వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మనందరూ బాగాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ వాడితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను ఒక పైనాపిల్ తీసుకున్నానండి. సమ్మర్ కాబట్టి ఎండ అది చాలా ఎక్కువ ఉందండి. ఇలా జ్యూస్ మన పిల్లలకు చేసేసి చాలా బాగుంటుంది, చల్లగా కూడా ఉంటుంది. అయితే నేను మా పిల్లలు రాకముందుకి జ్యూస్ చేసుకుని పెట్టుకుంటానండి. ఎప్పుడైతే పిల్లలకు హాఫ్ డే ఇచ్చినారు, రంజాన్ పండుగ కాబట్టి, అది కాక సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుందండి. మన పైనాపిల్ ఇలా స్కిమ్ అంతా తీసేసి వాళ్ళ సన్నగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న షుగర్ తగినంత వేసుకోవాలండి. వేసుకున్నాక ఇలా కొద్దిగా నేను చల్ల వాటర్ వేసుకొని ఇలా మిక్సీకి పెట్టుకోవాలండి. మనం ఎంత మెత్తగా మిక్సీకి పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది పైనాపిల్ జ్యూస్ అనేది. ఒకసారి మనం కలిపి చూసుకోవాలండి. ఆడైనా మన చిన్న చిన్న ఉడకలు ఉన్నాయి, మళ్ళీ ఒకసారి మిక్సీకి పట్టుకోవాలి మనం. చూడండి, ఇప్పుడు ఉడక లేకుండా బాగా మిక్సీ పట్టుకున్నాను. ఎక్కడైతే చిన్న గిన్నె పెట్టుకుని మన జల్లడ పెట్టుకొని అండి ఈ జ్యూస్ అంతా మనం వడగట్టుకోవాలి. దీంట్లో ఏమో చిన్న చిన్న ముళ్ళు ఉంటాయండి. ఇలా కట్ చేసుకునేప్పుడు మనం మిక్సీలో పెట్టుకునేప్పుడు ఆ ముళ్ళన్నీ మన జ్యూస్లో వచ్చేస్తాయి. అందుకోసం మనం ఎప్పటికైనా జ్యూస్ ఇలా చేసుకున్నాక ముందు జ్యూస్ వడగొట్టుకోవాలండి. పైనాపిల్కి అండి జ్యూస్కి మనకు వడగొట్టుకొని అవసరం లేదు. పైనాపిల్ కంపల్సరీ మనం వడగట్టుకోవాలి. ఇలా జల్లెడ వేసుకుంటే ఆ ముళ్ళనే వచ్చేస్తాయి. తొక్కు అంతా తీసిపారాలి. ఇప్పుడైతే నేను జార్లో వేసుకున్నాను. చాలా చిక్కగా చాలా మంచిగా వచ్చింది జ్యూస్ అనేది. నేను డైలీ చేస్తానండి. ఎవ్రీ మార్నింగ్ 2 పూట్ల 3 పూట్లని మా పిల్లల కోసం చేసి పెడతా. ఈ సమ్మర్లో చాలా చల్లగా బాగుంటుంది. మీకు ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి. నేనైతే పైనాపిల్ జ్యూస్ చేసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. మా పిల్లలు వచ్చే వరకు చాలా చల్లగా అయిపోతుంది. వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.